న్యాయవాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఫిబ్రవరి 12న నిరసన ప్రదర్శన చేయనున్నట్లు రంగారెడ్డి న్యాయవాదుల సంఘం నాయకులు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా కూడా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని వారు మండిపడ్డారు. ఇందుకు గాను మంగళవారం హైదరాబాద్ గన్ పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ న్యాయవాదులు భారతదేశ బార్ కౌన్సిల్ చైర్మన్ గారు, అదేవిధంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్స్, దేశంలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు కూడా రేపు 12 ఫిబ్రవరి నాడు భారతదేశంలో ఉన్నటువంటి 17 లక్షల మంది న్యాయవాదులు వారి యొక్క సంక్షేమానికి, న్యాయ వ్యవస్థ యొక్క సంక్షేమానికి గౌరవనీయ ప్రధానమంత్రి గారికి గత 4.5 సంవత్సరాల నుండి 5,000 కోట్ల రూపాయలను న్యాయవాదుల సంక్షేమము, న్యాయ వ్యవస్థకు ఇవ్వమని ప్రార్థించడం జరిగింది. ఎన్నో విధాల విన్నపాలు చేయడం జరిగింది. అయినా భారత కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు వాటికి స్పందించకుండా సాచివేత ధోరణిలో గత 5 సంవత్సరాల నుండి వస్తుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంక్షేమం కోసం, న్యాయవాదులు కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి న్యాయవాదుల సంక్షేమం కోసం 10 డిమాండ్లను వారి ముందట పెట్టడం, రేపు గన్ పార్క్ నుండి రాజ్భవన్కి వెళ్ళి మా విన్నపాలని గవర్నర్ గారికి ఇవ్వడం, రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి వారు సంబంధిత ఎంపీ గారికి లేదా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ డిమాండ్లు ఏంటంటే న్యాయవాదులకు కూడా ఇన్సూరెన్స్ కవరేజీ 20 లక్షల వరకు ఇవ్వాలి. అదేవిధంగా న్యాయవాదులకు స్పెషల్ మెడికల్ కార్డును ఒకటి ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క అవసరాలకు వాటిని వాడుకునే విధంగా, అదేవిధంగా యువ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలకు వస్తురు కాబట్టి 5 సంవత్సరాల వరకు 10,000 రూపాయల వరకు స్టైపెండ్ ఇవ్వాలని, అదేవిధంగా న్యాయవాదులు, పోలీసులు, ఇతరత్ర వాళ్ళు బ్యాంకులకు పోతే పైసలు ఇవ్వరు, గౌరవం ఇవ్వరు. కాబట్టి న్యాయవాదులకు వడ్డీ లేని రుణాలను ఇండ్లు కట్టుకోవడానికి రుణాలను, అదేవిధంగా వెహికల్స్ కానీ, లైబ్రరీ కానీ, ఇతరత్ర సంక్షేమానికి ప్రభుత్వం కూడా ఉదారత్వంగా ఇవ్వాలని అదో డిమాండ్. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కమిషన్స్ కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, ఏదైనా ఎక్కడైనా కానీ రిటైర్ అయినటువంటి జడ్జిలు, రిటైర్ అయినటువంటి న్యాయ అధికారులను ఎక్కడైతే ఆఫీసర్గా అపాయింట్ చేస్తుర్రో దాన్ని మార్చి సీనియర్ న్యాయవాదులను దాంట్లో అపాయింట్మెంట్ చేయాలని, అదేవిధంగా న్యాయవాదులకు ఈ మధ్యన రక్షణ లేకుండా పోతుంది. ఒకవేళ రక్షణ కాపాడడం కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని ఒకటి తీసుకురావాలని, అదేవిధంగా కాలము అనుకూలించకుండా ఏదన్నా 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి న్యాయవాది మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయలను ఇవ్వాలని, అదేవిధంగా ఇతరత్ర ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే న్యాయవాద సంక్షేమాల కోసం దేశంలో ఉన్నటువంటి కోర్టుల్లో మంచి బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అదేవిధంగా ఈ లైబ్రరీల కోసం, ఇతరత్ర సంక్షేమాని కోసం కూడా ఉదారంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని రేపు గన్ పార్క్ నుండి రాజ్భవన్ వరకు వెళ్ళి విన్నపాలను ఇవ్వడానికి సంసిద్ధులమైన మేము వెళ్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా న్యాయవాదులు, న్యాయ వ్యవస్థను కూడా గౌరవించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశలో 3వ ఆర్గన్ అయినటువంటి న్యాయ వ్యవస్థను, న్యాయవాదులను కాపాడుతుందని ఆకాంక్షిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసనను బాహ్య ప్రపంచానికి తెలియజేసే విధంగా చేస్తున్నాం. జై భారత్, జై తెలంగాణ.